అయ్యా రాహుల్ గాంధీ ఇన్ని రోజులు ఎక్కడ పోయారు? కనుచూపు మేర ఏడా కనబడలేదు తమరు. ఇన్ని రోజులు విహారయాత్రల్లో ఊరేగి ఇప్పుడొచ్చి తానా తందానా అంటావా? ఢిల్లీలో విద్యార్థుల పోరాటం తారాస్థాయికి చేరిన వేళ ఆఖర్లో క్రెడిట్ కొట్టేసే స్కెచ్లు వేస్తావా? ఇక 3 నెలలుగా విద్యార్థులు దీక్షలు చేస్తుంటే కనీసం కన్నెత్తైనా చూసావా? విద్యార్థుల మీద పోలీసుల లాఠీలు విరుగుతుంటే నాకెందుకులే అని నువ్వు లైట్ తీసుకున్నది నిజం కాదా? దేశమంతా ఢిల్లీ నిరసనలపై చర్చ జరుగుతుంటే హఠాత్తుగా ఊడిపడి డ్రామాలు చేస్తావా? విద్యార్థుల పోరాట శ్రమను లాక్కునే కుట్రలు రచిస్తావా? లాస్ట్ మూమెంట్లో వచ్చి షో ఆఫ్లు చేస్తావా? ఒకటి రెండు కాదు, 3 నెలలుగా విద్యార్థులు ఢిల్లీలో పోరాడుతున్నారు. 20 రోజులుగా విద్యార్థుల నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరి ఇన్ని రోజులు వారి దీక్షలు నీకు కనిపించలేదా రాహుల్? ఒకవేళ కనిపిస్తే ఎక్కడ మొద్దు నిద్రపోయావు? మరి ఇన్ని రోజులుగా స్టూడెంట్స్ రాత్రిపూట నడి రోడ్డు మీద అవస్థలు పడుతుంటే నీ కళ్ళకు కనిపించలేదా? ఇన్నాళ్ళు గుడ్డి గుర్రాల పళ్ళు తోముతున్నావా? ఒక్కనాడైనా వచ్చి విద్యార్థుల దీక్షకు సంఘీభావం తెలిపావా? పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ దళాలు కరకు లాఠీ దెబ్బలకు స్టూడెంట్స్ రక్తమోడుతుంటే కనీసం నువ్వు నీ పార్టీ వాళ్ళు వచ్చి పరామర్శించారా? ఆఖర్లో పగటి వేషగాల్లాగా ఊడిపడి బిల్డప్లు కొడతారా? విద్యార్థుల ధర్మ పోరాటాన్ని నీ స్వార్థ రాజకీయాలకు వాడుకుంటావా రాహుల్? ఇది నీకు ధర్మమేనా? విద్యార్థుల పోరాటాన్ని వాడుకొని రాహుల్ అండ్ టీం చేస్తున్న చీప్ పాలిటిక్స్ పై దేశమంతా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఢిల్లీ నుంచి సురేష్ మనకు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్ చెప్పండి, ఇక ఢిల్లీలో కాంగ్రెస్ హై డ్రామా మొదలు పెట్టింది. ఇక 3 నెలలుగా విద్యార్థులు దీక్షలు చేస్తుంటే కనీసం కన్నెత్తి కూడా చూడలేదు. ఇప్పుడు సడన్ గా వచ్చి విద్యార్థులకు మద్దతు తెలియజేస్తున్నారు రాహుల్ గాంధీ. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చంటారు సురేష్? ఇది ముఖ్యంగా గత జూన్ 22వ తేదీ నుంచి జూలై 13వ తేదీ వరకు కూడా రాహుల్ గాంధీ ఢిల్లీలో అందుబాటులో లేరు. విదేశీ పర్యటనకు వెళ్లిన విషయం స్పష్టంగా అందరికీ తెలుసు. ఈ విదేశాలకు ఎక్కడికి వెళ్లారన్న విషయం పైన కూడా ఇంకా ఇప్పటి వరకు ఎవరికీ సమాచారం లేదు. కానీ ఈ దాదాపుగా 3 వారాల పాటు ఆయన ఢిల్లీలో ఉండకుండా విదేశాలకు వెళ్లడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ జనతా పార్టీ విద్యార్థులు చేసినటువంటి ధర్నా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేటువంటి సందర్భంలో ఇన్ని రోజులు లేని విద్యార్థుల పోరాటం మద్దతు ఇవ్వనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రత్యక్షమయ్యారు. నిన్న లాఠీచార్జ్ అయిన సందర్భంలో కూడా కనీసం ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక స్పష్టమైనటువంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇవాళ రాహుల్ గాంధీ మాట్లాడడం జరిగింది అంతే తప్ప 3 నెలలుగా విద్యార్థుల దీక్షలు చేస్తుంటే ఒక్కరోజైనా కూడా వెళ్లి పలకరించినటువంటి పరిస్థితి చూడలేదు. మరోవైపు విద్యార్థుల ఉద్యమం తారా స్థాయికి చేరిన తర్వాత ఈ రోజు ప్రత్యక్షమై రాహుల్ గాంధీ లోక్ నాయక్ మార్గ్ లో ధర్నా చేసినటువంటి పరిస్థితి. విద్యార్థుల పోరాటానికి చివరి సమయంలో వచ్చి క్రెడిట్ తీసుకోవాలన్నటువంటి ప్రయత్నాల దిశగా కాంగ్రెస్ ముందుకు వెళ్తుందనేటువంటి ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. విద్యార్థుల లాఠీ చార్జ్ జరిగినప్పుడు స్పందన సరిగా లేనటువంటి విషయం స్పందించలేనటువంటి పార్టీ ఈ రోజు ఒక్కసారిగా మేల్కొని రోడ్లపై ధర్నాలకు దిగేటువంటి సిచ్యువేషన్ కి వచ్చింది. ఢిల్లీలోనే ఉంటూ విద్యార్థుల బాధలను చూస్తూ లాఠీ చార్జ్, ఈ కర్ఫ్యూ వాతావరణం ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నటువంటి హై టెన్షన్ లో కూడా విద్యార్థుల దగ్గరికి వెళ్ళడమా లేకపోతే వాళ్ళని పిలుచుకొని వారికి కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పిస్తూ కేంద్రంపై ఒత్తిడి తెచ్చే దిశగా వెళ్ళడమా దానిపైన కాకుండా రాత్రింబవులు రోడ్డుపై ఉన్నటువంటి నిరసనకారులకు, విద్యార్థులకు కళ్ళకు కనిపించకుండా వ్యవహరించేటువంటి కాంగ్రెస్ ఇవాళ మాత్రం కంటితుడు చర్యగా ఆందోళన చేపట్టినటువంటి పరిస్థితి కనబడుతుంది. 20 రోజులుగా ఉన్నటువంటి ఇది 24వ రోజు నిరాహార దీక్షలు కొనసాగుతున్నటువంటి సందర్భంలో కూడా కాంగ్రెస్ నేతలు అడపదడప ఒకరిద్దరు తప్ప అసలు కాంగ్రెస్ నేతలు అటువైపు కన్నెత్తి కూడా చూడనటువంటి సిచ్యువేషన్. విద్యార్థుల డిమాండ్లకు మద్దతుగా ఒక్కరోజు కూడా వాళ్ళు ధర్నాలో పాల్గొని తమ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా స్పష్టం చేయలేనటువంటి పరిస్థితుల్లో హస్తం పాటినటువంటి సిచ్యువేషన్ ఢిల్లీలో కనపడుతుంది. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చే దిశగా విద్యార్థులు ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసులతో విద్యార్థులు బలప్రయోగానికి లాఠీ చార్జీలు దిగుతున్నప్పటికీ కూడా ఖండన దిశగా ఒక మాట మాట్లాడడం పార్లమెంట్ లో తప్ప
దీనిపై ఒక స్పష్టమైనటువంటి పార్టీ యొక్క స్టాండ్ తెలిపే దిశగా మాత్రం కాంగ్రెస్ నాయకులు ఇన్ని రోజులు ఉద్యమానికి దూరంగా ఉన్నటువంటి వారు నోరు మెదపడానికి కూడా వెనుకాడుతున్నటువంటి పరిస్థితి. అకస్మాత్తుగా వచ్చి ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నట్లుగా చూసుకుంటూ ప్రధాని రాజీనామా చేయాలని చెప్పి వాళ్ళ ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఢిల్లీలో రాహుల్ గాంధీ విద్యార్థుల పోరాటాన్ని రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించుకునేటువంటి విధంగానే రాజకీయ పార్టీలు వ్యవహరిస్తున్నాయి తప్ప విద్యార్థులకు మద్దతుగా ఉండాల్సినటువంటి ప్రతిపక్షం మాత్రం ఆ దిశగా అడుగులు వేసేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఢిల్లీలో కనపడలేదు. హై టెన్షన్ వాతావరణంలో విద్యార్థులు గత 24 రోజులుగా ధర్నాలు చేస్తున్నారు. నిన్న భారీ స్థాయిలో పార్లమెంట్ వాళ్ళకి కష్టపడి ముట్టడించడం జరిగింది. అయితే ఈ క్రెడిట్ అంతా కూడా కాంగ్రెస్ తన ఖాతాలో వేస్తున్నటువంటి ప్రయత్నాలు మాత్రం ఈ రోజు కంటిచూపు చర్యగా కనపడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. జాతీయ స్థాయిలో ఉద్యమం చర్చకు వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ కళ్ళు మేలుకొని ఈ రోజు ఆందోళన చేసే దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే దిశగా పార్లమెంట్ వేదికగా కూడా తమ కార్యాచరణ విషయంపై కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్ళినటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఉందని కూడా చెప్పుకోవచ్చు. విద్యార్థుల పోరాటానికి నిజంగా అండగా ఉన్నారా లేకపోతే రాజకీయ అవకాశం కోసం మాత్రమే మద్దతు ఇస్తున్న దానిపైన కూడా కాంగ్రెస్ చేసినటువంటి కార్యాచరణను బట్టి విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి ఢిల్లీలో కనపడుతుంది. విద్యార్థుల ఉద్యమం వెనుక నిలబడడానికి కూడా భయపడి ఆందోళన చెందుతున్నటువంటి కాంగ్రెస్ క్రెడిట్ కోసం మాత్రం తాపత్రయంగా ముందుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. వల్ల మొత్తంగా పార్లమెంట్ వేదికగా కాంగ్రెస్ ఒక ఫెయిల్యూర్ రాజకీయంగా ముందుకెళ్తుంది. భవిష్యత్ కార్యాచరణలో ముందుకున్నట్లేదు. మరోవైపు విద్యార్థుల భవిష్యత్తు విషయం పైన ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం కూడా ప్రకటించలేకపోతున్నటువంటి వీరు ప్రస్తుతం రాహుల్ గాంధీ ఢిల్లీ చేరుకున్న తర్వాత దాదాపు 3 వారాల విదేశీ పర్యటన తర్వాత ఈ రోజు మాత్రం రోడ్డుపై కనపడడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సురేష్.